Welcome to MPC Foundation Academy. In this video we will discuss about the proportion. See here, proportion. The equality of two ratios is called proportion. The equality of two ratios is called proportion. If A is to B is equal to C is to D, that is A divided by B is equal to C divided by D, then A, B, C and D are said to be in proportion. See here, what is mean by proportion? Proportion is nothing but the equality of two ratios. The equality of two ratios is called proportion. For example, A is to B, that is equal to C is to D, is nothing but A divided by B is equal to C divided by D. అయితే A, B, C and D are to be in ప్రపోర్షన్. ఏబిసిడిలు ప్రపోర్షన్లో ఉన్నాయని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. టు బి ఇన్ ప్రపోర్షన్. ఓకే, దిస్ ఈజ్ ద ప్రపోర్షన్ డెఫినేషన్. ఓకే, సి హియర్. నెక్స్ట్ పాయింట్, ద వాల్యూస్ ఆఫ్ A, B, C and D are respectively known as ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ ప్రపోర్షనల్. ఇక్కడ మనం ఏం చెప్తున్నామండి, ఏ ఈస్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి ఈస్ టు డి, దెన్ ఏ, బి, సి, డి ఆర్ ఇన్ ప్రపోర్షనల్. ఇక్కడ ఏని ఏమనాలి, ఫస్ట్ ప్రపోర్షనల్, బి సెకండ్ ప్రపోర్షనల్, సి థర్డ్ ప్రపోర్షనల్ అండ్ డి ఫోర్త్ ప్రపోర్షనల్. ప్రపోర్షనల్ మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏ ఈస్ టు బి ఈజ్ యాజ్ సి ఈస్ టు డి అని చెప్పాలి. ఇది ఈజ్ యాజ్ అంటాం, దీన్ని ఏమనాలి, ఈజ్ యాజ్ అని పలకాలి. ఏ ఈస్ టు బి ఈజ్ యాజ్ సి ఈస్ టు డి. అయితే ఇక్కడ ఏబిసిడి అనేది ప్రపోర్షన్లో ఉన్నాయంటాం. అందులో ఏని ఫస్ట్ ప్రపోర్షనల్ అని, బి సెకండ్ ప్రపోర్షనల్, సి థర్డ్ ప్రపోర్షనల్, డి ఫోర్త్ ప్రపోర్షనల్ మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్, ద ఫస్ట్ అండ్ ద ఫోర్త్ టర్మ్స్ ఆర్ కాల్డ్ ఎక్స్ట్రీమ్స్. ఫస్ట్ అండ్ ఫోర్త్ టర్మ్స్ ఆర్ కాల్డ్ ఎక్స్ట్రీమ్స్, వైల్ ద సెకండ్ అండ్ ద థర్డ్ టర్మ్స్ ఆర్ కాల్డ్ మీన్స్. సీ హియర్, ఏ ఈస్ టు బి ఈజ్ యాజ్ సి ఈస్ టు డి అనేది ఒక ప్రపోర్షన్లో అయితే, అన్నీ కూడా ప్రపోర్షన్లో ఉంటే ఫస్ట్ కామా ఫోర్త్ మీన్స్ ఏ కామా డీలని ఏమనాలి, మనము ఎక్స్ట్రీమ్స్ అనాలి. ఏమనాలి, ఎక్స్ట్రీమ్స్ అంటాం. ఏ బీలని ఏమనాలి, మనము ఎక్స్ట్రీమ్స్ అనాలి. బి కామా సీలని ఏమనాలి, మీన్స్ అనాలి. బి కామా సీలని మీన్స్ అని చెప్తాం. ఏ ఈస్ టు బి ఈజ్ యాజ్ సి ఈస్ టు డి. ఇక్కడ ఫస్ట్ అండ్ ఫోర్త్ ఏ అండ్ డీలని ఎక్స్ట్రీమ్స్ అని, సి అండ్ బీలని లేదా బి అండ్ సిలని మీన్స్ అని మనం ఇక్కడ చెప్తాం. హియర్ వన్ ఫార్ములా ఇస్ దేర్, ద ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్
ఈజ్ ఈక్వల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. That is nothing but, that is, see here, the product of extremes ఏమేంటి అండి ఇక్కడ a and d. a into d is equal to, that is ad is equal to bc, ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్స్ అగైన్ లిజన్. ప్రపోర్షనల్ is nothing but what here, the equality of two ratios is called proportional. Let a comma b comma c and d are 4 in quantities, then the proportional are a is to b is as c is to d. a is to b is as c is to d. In the proportional, a is to b is as c is to d. a and d are the extremes values and b and c are the mean values. That is, product of means is equal to product of extremes. product of extremes అని మనం ఇక్కడ అర్థమైతే చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ప్రపోర్షనల్. ఫస్ట్ వన్, ఇఫ్ ఎక్స్ ఈజ్ ద థర్డ్ ప్రపోర్షనల్ టు ఏ అండ్ బి దెన్ ఏ ఈజ్ టు బి ఈజ్ యాజ్ బి ఈజ్ టు ఎక్స్ అని రాయాలి. ఇక్కడ ఏమంటామండి, ఫస్ట్ ప్రాపర్టీ ఏం చెప్తుంది మనకి, ఏ కామా బి కామా కి ఏ కామా బికి థర్డ్ ప్రపోర్షనల్ ఎక్స్ అయితే దెన్ ఎట్లా రాయచ్చండి, ఏ ఈజ్ టు బి ఈజ్ యాజ్ బి ఈజ్ టు ఎక్స్. ఏ ఈజ్ టు బి ఈజ్ యాజ్ బి ఈజ్ టు ఎక్స్ అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మీన్స్ ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఏ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ బి బి స్క్వేర్ అర్థం చేసుకోవాలి అట్లా. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్, మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ ఏ అండ్ బి ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ బి. ఏ మరియు బికి మీన్ ప్రపోర్షనల్ ఏం చెప్పాలండి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి అని చెప్పాలి. సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నాం మనం, మీన్ ప్రపోర్షనల్ ఆఫ్ ఏ కామా బి ఏమవుతుందండి, ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ బి ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మీన్ ప్రపోర్షనల్ ఏ కామా బికి మీన్ ప్రపోర్షనల్ ఫైండ్ అవుట్ చేయమని అడిగితే మనకు ఫార్ములా ఏందండి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ బి. ద మీన్ ప్రపోర్షనల్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ బి అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ ఫార్ములా, ఇఫ్ ఎక్స్ ఈజ్ ద ఫోర్త్ ప్రపోర్షనల్ టు ఏ కామా బి కామా సి దెన్ ఏ ఈజ్ టు బి ఈజ్ యాజ్ సి ఈజ్ టు ఎక్స్ అని మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుందండి. చూద్దాం. నెక్స్ట్ థర్డ్ వన్ ఏం చెప్తున్నామని మనకు, ఎక్స్ అనేది ఏ కామా బి కామా సికి ఫోర్త్ ప్రపోర్షన్ అంటున్నాం మనం ఇక్కడ. ఫోర్త్ ప్రపోర్షన్ అని చెప్తున్నాం మనం. ఫోర్త్ ప్రపోర్షనల్ ఆఫ్ ఏ కామా బి కామా సి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అయితే మనం ఎలా రిప్రజెంట్ చేయాలి, ఏ ఈజ్ టు బి ఈజ్ యాజ్ సి ఈజ్ టు ఎక్స్. ఏ ఈజ్ టు బి ఈజ్ యాజ్ సి ఈజ్ టు ఎక్స్ ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఫోర్త్ ప్రపోర్షనల్ ఆఫ్ ఏబిసికి ఫోర్త్ ప్రపోర్షనల్ ఎక్స్ అనుకుంటే ఎక్స్ అయితే నౌ ప్రపోర్షన్ ఎట్లా ఇండికేట్ చేయాలి, ఏ ఈజ్ టు బి ఈజ్ యాజ్ సి ఈజ్ టు ఎక్స్ అని చెప్పాలి. దీని నుంచి మనము ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్స్ ఆఫ్ మీన్స్ కాబట్టి ఏ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ సి అవుతుంది. ఏ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ సి అని మనం కూడా అర్థం చేసుకోవాలి. ఓకే,
నెక్స్ట్ ఫార్ములా, ఇఫ్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు సి బై డి, దెన్ ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ డి బై సి మైనస్ డి, అండ్ ఏ మైనస్ బి బై ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ డి బై సి ప్లస్ డి. కాంపోనెండో అండ్ డివిడెండో, కాంపోనెండో అండ్ డివిడెండో అని చెప్తాం. మీకు చూద్దామండి ఇది. ఇఫ్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు సి బై డి, ఆర్ ఏ ఈజ్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ టు డి, దెన్ ఏమవుతుందండి, ఏ ప్లస్ బి డివైడ్ బై ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ డి డివైడెడ్ బై సి మైనస్ డి అని కూడా అవుతుంది. ఇంకోటి కూడా ఏమవుతుంది, ఏ మైనస్ బి డివైడ్ బై ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ డి డివైడ్ బై సి ప్లస్ డి అని కూడా మనం ఇక్కడ రెండు ఫార్ములాస్ అయితే ఉన్నాయి. దీన్ని మనము కాంపోనెండో డివిడెండో అని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేయాలి. సి హియర్, ఏ డివైడ్ బై బి ఈజ్ ఈక్వల్ టు సి డివైడ్ బై డి, దెన్ ఏ ప్లస్ బి డివైడ్ బై ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ డి డివైడ్ బై సి మైనస్ డి. ఇంకోటి కూడా రాయొచ్చు, ఏ మైనస్ బి డివైడ్ బై ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ డి డివైడ్ బై సి ప్లస్ డి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. దీన్ని కాంపోనెంటో అండ్ డివిడెండో అని మనం ఇక్కడ అర్థమైతే చేసుకోవాలి. ఓకేనండి. నెక్స్ట్, సి హియర్ వన్ ప్రాబ్లమ్ ఇస్ దేర్, చెక్ వెదర్ ద ఫాలోయింగ్ ఆర్ ఇన్ ప్రపోర్షన్ ఆర్ నాట్. మనం ఇక్కడ ఒకటి ఇచ్చాడు, ప్రపోర్షన్ అని అంటా చెప్పాలి. చూద్దాం. 2, 4, 6, 8 ప్రపోర్షన్ ఆర్ నాట్ అని చెప్తాం మనం ఇక్కడ. దీన్ని మనము టోటల్గా హౌ మెనీ ప్రపోర్షన్స్ ఆర్ దేర్ హియర్, 4 ఆర్ దేర్. ఎక్స్ట్రీమ్స్ 2, 8, మీన్స్ 4, 6. అకార్డింగ్ టు మనకి ఏం కావాలి, ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ అయితే ఇచ్చినటువంటి 4 నెంబర్స్ అనేవి మనకు ప్రపోర్షన్లో ఉన్నాయని చెప్తాం. మరి ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఏంటండి, ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ మీన్స్ 2 × 8, దట్ ఈజ్ ఈక్వల్ టు 4 × 6. 2 × 8 16, నాట్ ఈక్వల్ టు 4 × 6 ఈజ్ ఈక్వల్ టు 24. కాబట్టి గివెన్ 4 నెంబర్స్ ఆర్ నాట్ ఇన్ ప్రపోర్షనల్, అవి ప్రపోర్షనల్లో లేవని చెప్తాం మనం. ప్రపోర్షనల్లో లేవని మనము అర్థం చేసుకోవాలి. ప్రపోర్షనల్లో ఉంటే ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ కావాలి. ఇక్కడ మనం చెక్ చేస్తే ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ డస్ నాట్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ వస్తుంది. కాబట్టి ద 4 నెంబర్స్ ఆర్ నాట్ ఇన్ ప్రపోర్షన్ అని చెప్పాలి. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ చూద్దాం. 12, 18, 10, 15. సెకండ్ వన్ సేమ్. 12, 18, 10, 15 సేమ్. ఇందులో సొల్యూషన్, ఎక్స్ట్రీమ్స్, ఫస్ట్ది లాస్ట్ కదండి, 12, 15 మీన్స్ 18, 10. నౌ ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఇది ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ జరగాలి, ఉందా లేదా చెక్ చేద్దాం. హియర్ ప్రోడక్ట్స్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ వాట్ హియర్, 12 × 15, దట్ ఈజ్ ఈక్వల్ టు మీన్స్ 8 × 18 × 10. హియర్ 180, హియర్ ఆల్సో 180. 180 ఈజ్ ఈక్వల్ టు 180. కాబట్టి మనం ఏం చేయొచ్చు, 12, 18, 10, 15 అనేది ప్రపోర్షనల్లో ఉన్నాయని చెప్తాం మనం. ప్రపోర్షన్లో ఉన్నాయని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. నౌ 12, 8, 10, 15 ఆర్ ఇన్ ప్రపోర్షన్. అని మనం రాయొచ్చు. మెయిన్గా మనం ప్రపోర్షన్లో ఉన్నాయా లేదా చెక్ చేయాలంటే ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ రావాలి. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్
ఇఫ్ 2, 16, 5 అండ్ ఎక్స్ ఆర్ ఇన్ ప్రపోర్షనల్. ఏమంటున్నాడు మనకి ఇక్కడ 2, 16, 5, ఎక్స్ ఈ 4 అనేటివి ప్రపోర్షన్లో ఉన్నాయి. ఆర్ ఇన్ ప్రపోర్షన్. సొల్యూషన్ మనకు ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. See here also extremes 2, x means 16, 5. ఆల్రెడీ మనం ప్రపోర్షన్లో ఉన్నాయని చెప్తున్నాం కాబట్టి మనకి ఏం చేయాలి, ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ is equal to product of means. Product of extremes what here, 2 into x is equal to means 16 into 5. 2 into x is equal to 2x, that is equal to 16 into 5 is nothing but how much, 80. నాకు ఓన్లీ x కావాలి కాబట్టి 80 divided by 2 we will get how much, 40. See here therefore fourth proportional or x is equal to how much, 40. x value how much, 40 అని మనం ఇక్కడ అర్థమైతే చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ మిల్క్ సొల్యూషన్ వాటర్ అండ్ మిల్క్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:15. మిల్క్ సొల్యూషన్లో వాటర్ మరియు మిల్క్ యొక్క రేషియో 2:15. If the quantity of pure milk is 6 liters, then find the quantity of water in the solution how much. చూద్దామండి, ఇక్కడ ప్రాబ్లం చేసేప్పుడు జాగ్రత్త చేయాలి. సొల్యూషన్ గివెన్ డేటా, అకార్డింగ్ టు గివెన్ డేటా వాటర్ ఈజ్ టు మిల్క్ 2:15. వాటర్ ఈజ్ టు మిల్క్ 2:15 అంటున్నాడు. నెక్స్ట్ ఇఫ్ ద క్వాంటిటీ ఆఫ్ ప్యూర్ మిల్క్ యొక్క క్వాంటిటీ 6 liters అంటున్నాడు. దెన్ ద క్వాంటిటీ ఆఫ్ వాటర్, నేను క్వాంటిటీ ఆఫ్ వాటర్ని నేను లెట్ ఎక్స్ అనుకుంటున్నా. లెట్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటున్నా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మెయిన్గా 2:15 నెక్స్ట్ ఈజ్ యాజ్ x:6 అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి, మనము ఎక్స్ని థర్డ్ టర్మ్గానే ఎందుకు తీసుకోవాలి అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఫోర్త్ టర్మ్గా ఎందుకు తీసుకోకూడదు అంటే చూడండి, ఎక్స్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుందండి, ఎక్స్ అనేది వాటర్ని ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ వాటర్ అనేది ఫస్ట్ ఇచ్చాడు, వాటర్ ఈస్ట్ మిల్క్ అని తీసుకున్నాం కాబట్టి మనం వాటర్తోనే మళ్ళీ స్టార్ట్ చేయాలి నెక్స్ట్ కూడా. కాబట్టి అక్కడ ఎక్స్ అనేది థర్డ్ టర్మ్ అవుతుంది. ఓకే, నౌ ప్రాబ్లం సొల్యూషన్ వాట్ హియర్, ద ప్రోడక్ట్ ఆఫ్ extremes is equal to product of means. See here, product of extremes what here, 2 into 6. Okay, that is equal to product of means ఏందండి 15 into x. Now 2 into 6 12 is equal to 15x. బట్ మనకు ఏం కావాలి, ఎక్స్ కావాలి కాబట్టి నేను 15x is equal to 12 రాసుకోవచ్చు. ఎందుకంటే ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్గా, రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్గా మనం రాయొచ్చు. నౌ x is equal to 12 divided by 15. 12 divided by 15 means how much, 4 divided by 5. 4 divided by 5 that is equal to 0.8. 0.8 ఏంటిదండి, ఇది లీటర్స్. వై, బికాస్ ఆల్రెడీ ఇక్కడ 6 అనేది లీటర్స్లో తీసుకున్నాం కాబట్టి వచ్చే ఆన్సర్ కూడా మనకి ఏమవుతుంది, లీటర్స్లోనే అవుతుంది. దేర్ఫోర్
2:15 is as 0.8:6. ఇక్కడ x is equal to means what here? Quantity of water. Quantity of water is equal to 0.8 లీటర్. 0.8 మిల్లీలీటర్ మార్చే లీటర్స్ ప్లేస్లో 1000 ml రాయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 800 ml అవుతుంది. 800 ml అనేది వాటర్ యొక్క క్వాంటిటీ, లేదా 0.8 లీటర్ అయినా కరెక్టే. ఓకే, దిస్ ఈజ్ ద ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ఎక్స్ టర్మ్ అనేది థర్డ్ టర్మ్గా ఎందుకు రావాలి? ఒకవేళ ఎక్స్ టర్మ్ అనేది మనం ఫోర్త్ టర్మ్ రాసుకున్నాం అనుకో, అప్పుడు ఆన్సర్ మొత్తం మారిపోతుంది. అలా రాసుకోకూడదు. ఎందుకు రాసుకోకూడదు అంటే, ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ మనం ఈజీగా బాగా పర్ఫెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఏమన్నాడు, మనకు వాటర్ అండ్ మిల్క్ రేషియో ఇచ్చాడు కాబట్టి నెక్స్ట్ కూడా మనకి వాటర్తోనే స్టార్ట్ కావాలి. అంటే ఇది 6 లీటర్ అనేది ఫోర్త్ టర్మ్ అవుతుంది, మిల్క్ సంబంధించింది. నెక్స్ట్ వాటర్కి సంబంధించింది ఎక్స్ అనుకుంటున్నాం కాబట్టి థర్డ్ టర్మ్ అవుతుంది. థర్డ్ టర్మ్ అనుకున్న తర్వాత అప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు, ప్రోడక్ట్ ఆఫ్ extremes is equal to product of means. Then we can find the how much quantity of water is present in the mixture. How much water is there? 800 ml is there. This is the some problems about the proportion. ఓకే, మీ అందరికీ కూడా ఒక అడ్వైస్, మన వీడియోస్ని ఫాలో అయ్యేటువంటి మన మిత్రులందరికీ కూడా మీరు మన వీడియోస్ని కేవలము వాచ్ చేయడమే కాకుండా నోట్స్ మెయింటైన్ చేయండి, రాయండి, ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మాత్రమే మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది. థ్యాంక్ యూ.